2025 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్గా పోటీ చేసినటువంటి పోగుల వనితా యుగంధర్ గారు ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి అందరి ఆశీర్వాదంతో బలమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు బొడ్డుచింతలపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పోగుల వనితా యుగంధర్ తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించి గ్రామ అభివృద్ధిలో పాల్గొనేందుకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా చదువుకున్నటువంటి వ్యక్తులమే, అన్ని సమస్యల మీద మాట్లాడగలిగి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి ముందుంటానని తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒకదాని వెనుక ఒకటి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏదైనా ఉన్నా కానీ పోరాటం చేసి గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటామని ఈ ప్రెస్ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన బొడ్డుచింతల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. చింతలపల్లి గ్రామ సర్పంచ్ వనితా యుగేందర్ గారు అత్యధిక మెజారిటీతోటి ప్రజల యొక్క మన్ననలను పొంది, అంటే ఎలక్షన్కు ముందు ప్రజలు ఏ విధంగానైతే హామీలు ఇచ్చారో వారి నిజాయితీ నిబద్ధతను ఆలోచించి అదే విధంగా మాటిచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్క ఓటరు కూడా వాళ్ళ యొక్క గతంలో ఉన్నటువంటి పరిపాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తప్పనిసరిగా మనకు మళ్ళీ నేనున్నా అని ప్రతి విషయంలో స్పందించేటువంటి జనహృదయ నేత అని గుర్తించి అదే కోణంలో ప్రతి ఒక్క ఓటరు కూడా బొడ్డుచింతలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు నిజాయితీతో నిబద్ధత ఓటేశారు. అదే ప్రకారంగా ఏ విధంగానైతే ఓటేసి అత్యధిక మెజారిటీతోటి వనితా యుగంధర్ గారిని గెలిపించారో అదే కోణంలో ఇప్పుడు గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి వనితా యుగంధర్ గారు ఏం చెప్పారు అదే హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ప్రెస్ మీట్లో కూడా మీకు ఏ హామీలు ఇచ్చానో, తర్వాత కులాలకు అతీతంగా ఎవరైనా కానివ్వండి ఏ పనులున్నా గ్రామ పంచాయతీలో గతంలో ఏ పెండింగ్లున్నా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధుల ద్వారా ఏ వర్గానికి ఏ విధంగా ఎవరికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అన్ని కోణాల్లో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.